ఆదికాండము 5వ అధ్యాయము ప్రధానంగా ఆదాము నుండి నోవహు వరకు ఉన్న వంశావళిని వివరిస్తుంది. ఇందులో ప్రతి వ్యక్తి వయస్సు, ఎప్పుడు కుమారులను కన్నారు, ఎంతకాలం జీవించి మరణించారో వివరంగా పేర్కొంటుంది. దేవుని సృష్టిలో మానవుని వారసత్వాన్ని, మరణం యొక్క వాస్తవాన్ని చూపిస్తూ దేవునితో నడిచిన హనోకును ప్రత్యేకంగా హైలైట్ చేస్తుంది. మొత్తం కథనం ఆదాము వంశావళి గ్రంథం అని ముగింపు పలికి మానవజాతి చరిత్రను కొనసాగిస్తుంది. ఇందులో ముఖ్య విషయాలు: ఈ అధ్యాయం ఆదాము, షేతు, ఏనోషు, కయీను, మెతూషెల, లామెకు, నోవహు వరకు ఉన్న పితరుల వంశావళిని పట్టిక రూపంలో అందిస్తుంది. ప్రతి పితరుడు చాలా కాలం జీవించి పిల్లలను కన్న తర్వాత మరణించారని మరియు అతడు మరణించును అనే వాక్యం పునరావృతం అవుతుంది. ఇది మానవ మరణాన్ని సూచిస్తుంది. దేవుడు మనిషిని తన స్వరూపంలో సృష్టించాడని, కుమారులను కన్నప్పుడు వారు కూడా తమ తండ్రుల స్వరూపంలో జన్మించారని వివరిస్తుంది. మిగతా వారందరూ మరణించినా హనోకు మాత్రం దేవునితో నడిచి మరణం లేకుండా దేవుడు తనను తీసుకున్నాడని ప్రత్యేకంగా చెప్పబడింది. నోవహు జన్మించడం, అతని తండ్రి లామెకు అతనికి నోవహు అని పేరు పెట్టడం, అతడు భూమిపై కష్టాల నుండి ఓదార్పునిస్తాడని చెప్పడం ఈ అధ్యాయం చివరిలో ఉంది. ఈ అధ్యాయం కయీను వంశాన్ని కాకుండా దేవునితో సంబంధాన్ని కొనసాగించిన షేతు వంశాన్ని చూపిస్తూ మానవ చరిత్రలో దేవుని ప్రణాళికను వివరిస్తుంది.